Hello, sir. I'm Abhi. చెప్పండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? I need your help. షూర్, వాట్స్ యువర్ ప్రాబ్లం? బాలు మా కంపెనీలోనే జాబ్ చేస్తుంటాడు. నా ఫ్రెండే. ఇద్దరం కలిసి చదువుకున్నాం. టూ ఇంటెలిజెంట్ వాడు. నా దగ్గర డబ్బు ఉంది, వాడి దగ్గర తెలివి ఉంది. అందుకే వాడితో స్నేహం చేశా, నా అవసరానికి. కొన్నిసార్లు ఇష్టంగా, కొన్నిసార్లు కష్టంగా. టు బి ఫ్రాంక్లీ, వాడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా సాల్వ్ చేస్తాడు, అంతే ఈజీగా సమాధానాలు చెప్తాడు. డబ్బు నాది, కష్టం వాడిది. ఒక పక్క ఆనందం, మరో పక్క కోపం. జల్స్ వాడంటే నాకు. డబ్బు నాదే కాబట్టి వాడిని వాడేద్దాం అనుకున్నా. కానీ అనుకోకుండా ఒకరోజు హాయ్ రా. బాలు వచ్చాడా? రాలేదు సార్. హలో అభి, చెప్పురా. ఏంట్రా ఆఫీస్కి రాలేదు? ఊరు వచ్చారా? ఎప్పుడు వస్తావు? ఒక చిన్న పని ఉంది, 2 days దాకా కూడా రాలేను. ఏంట్రా చెప్పకుండా? అది సరే, అరే నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తా. 2 days అని చెప్పినాడు, 2 weeks అయినా రాలేదు. వాడేదో నా రూమ్లో దొంగతనం చేశాడు. నాకు అర్థం కావట్లేదు. నా బిజినెస్ ఎక్కడ దెబ్బతీస్తాడో నాకు చాలా డౌట్గా ఉంది. వాడేం తీశాడో నాకు తెలియాలి, మీరు తెలుసుకోవాలి. ఫైల్స్, డేటా అన్నీ ఉన్నాయా? మొబైల్లో స్నాప్ తీయచ్చుగా, పెన్ డ్రైవ్లో డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చుగా. అంత సీక్రెట్స్ ఉన్నాయా మీ రూమ్లో? నాకు తెలిసి లేకపోవచ్చు, వాడికి తెలిసి ఉండొచ్చు. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. వాడేదో చేశాడు. ఏదో తప్పు చేసిన భయం నన్ను చూడగానే వాడికి. నాకు బాగా గుర్తుంది, వాడేదో చేశాడు. ఓకే, నాకు అర్థమైంది. ఎట్ ఎనీ కాస్ట్ వాడేం తీసుకెళ్ళాడో నాకు తెలియాలి, మీరు తెలుసుకోవాలి. ఈ పజిల్ మీరే సాల్వ్ చేయాలి. తప్పకుండా. హలో, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పు చరణ్. నేను మార్నింగ్ నుంచి బాలునే ఫాలో చేస్తున్నాను. ఓ, ఎనీ న్యూస్? హాఫ్ అన్ అవర్ నుంచి ఎవరితో ఫోన్లో బిజీగా మాట్లాడుతున్నాడు సార్. ఎక్కడా? సిటీ అవుట్స్కట్స్లో. అక్కడేం పని? ఎవరో వస్తున్నారు సార్, మళ్ళీ కాల్ చేస్తాం.
హలో. చరణ్, డిస్టర్బ్ చేశానా? లేదు, చెప్పండి సార్. నిద్ర కూడా పట్టట్లేదు చరణ్. సార్ ఎందుకు? వాడి గురించి నీకు తెలియదు. వాడు ఏమైనా చేయగలడు. సార్ 2 డేస్లో మీ ఫైల్ క్లోజ్ చేస్తా. మేక్ ఇట్ ఫాస్ట్ ప్లీజ్. ఓకే, మీరు ప్రశాంతంగా నిద్రపోండి సార్. గుడ్ నైట్. హే అభి, ఏమైపోయావురా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? లిఫ్ట్ చేయవేంటి? చెప్పా కదా పని మీద ఉన్నానని. ఫ్యూ డేస్ ఆగురా, నీకు షాకింగ్ సర్ప్రైజ్ ఇస్తాను. ఎప్పుడు వస్తావు? వస్తున్నా. అరే, ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, మనం మళ్ళీ కలుద్దాం. బాయ్. హాయ్ సార్. ఏం తీసుకుంటావు? నో థ్యాంక్స్. పర్లేదులే. అంటే నాకు కొంచెం వర్క్ ఉంది, వెళ్ళాలి. బాలు కలిసాడు. మాట్లాడారా? సర్ప్రైజ్ అంటే ఏంటి? ఆ? సర్ప్రైజ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా. మరి షాకింగ్ సర్ప్రైజ్ అంటే? ఇప్పుడు కాదు, రేపు మాట్లాడను. అవసరం లేదు. అయినా వాడే ఓ హలో సార్, ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు చనిపోయారు సార్. ఏంటి? కార్ యాక్సిడెంట్ సార్. అతని ఫోన్లో నుంచి ఫోన్ చేస్తున్నా. అభినా? ఎవరో సార్ స్పీడ్గా వచ్చి ఆగుల లారీని గుద్దేశారు. ఎప్పుడు? ఇప్పుడే సార్, జస్ట్ ఎక్కడా? ఇక్కడే సార్, కూకట్పల్లి సెంటర్ దగ్గర. అప్పుడు మీరు స్పాట్లోనే ఉన్నారా? నేను చూస్తుండగానే జరిగింది సార్. బాగా డ్రింక్ చేసినట్టున్నారు. సార్ మీరు కొంచెం అతని కాంటాక్ట్స్లో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, కొంచెం వాళ్ళకి కాల్ చేస్తారా? జస్ట్ పరిచయం అంతే. ఓకే సార్, మీరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి కొంచెం. ఉన్నారా? థ్యాంక్ యూ సార్. సార్, కార్ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ లిఫ్ట్ ఇస్తారా? ఓ మీరా, రండి. నేను మీకు ముందే తెలుసా? మీరు అభి ఫ్రెండ్ కదా? ఓ అలాగా. ఆఫీస్కి వెళ్తున్నారా? లేదు, ఆఫీస్ నుంచే ఇంటికి వెళ్తున్నాను. మీ హౌస్ ఈ రూట్లో? లేదు, అభి పోయినప్పటి నుంచి నేను వాళ్ళ పేరెంట్స్తోనే ఉంటున్నాను. పాపం వాళ్ళ పేరెంట్స్కి వాడు తప్పితే వేరే ఎవరు లేరు కదా. ఇంతకీ మీకు అభి ఎలా తెలుసు? నా పేరు చరణ్. నేను ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలో జాబ్ చేస్తుంటాను. డిటెక్టివ్ ఏజెన్సీయా? అది నేను సినిమాలోనే చూశానే. అభి నేను తను చనిపోవడానికి 1 వీక్ ముందే కలిసాను. తను లేడు అని తెలుసుకోగానే అసలు నమ్మలేకపోయాను. నేను కూడా. అప్పుడు నేను వైజాగ్లో ఆఫీస్ వర్క్ మీద ఉన్నాను. సడన్గా కాల్, అభి ఈజ్ నో మోర్ అని. చాలా బాధపడ్డాను. ఎందుకు? మీరు ఇస్తాన్న షాకింగ్ సర్ప్రైజ్ తెలుసుకోకుండా వెళ్ళిపోయినందుక? నీకెలా తెలుసు? చెప్పా కదా, డిటెక్టివ్ ఏజెన్సీ అని. ఇంకేం తెలుసు?
మీరు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. అసలేంటి మీ ప్రాబ్లం అభితో? మీరు ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు? ఆ రోజు రూమ్లో మీరు ఏం తీసుకెళ్లారు? ఏంటో తెలుసుకోలేదా? తను చనిపోయినాక మీ విషయం మర్చిపోయాను. ఇప్పుడు మిమ్మల్ని చూసి నాకు తెలుసుకోకుండా ఉండలేకపోతున్నాను. తెలుసుకొని ఏం చేస్తావు? నేను ఏమన్నా చేయగలను అనుకుంటే వద్దు, నేనేం చేయలేను అనుకుంటే చెప్పండి. వాడు నేను ఫ్రెండ్స్, ఇద్దరం కలిసే చదువుకున్నాం. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నా కెరీర్ గురించి చాలా ప్లాన్స్ ఉండేవి, కానీ ఫైనాన్షియల్గా సపోర్టే లేదు. నా దగ్గర తెలివి ఉంటే వాడి దగ్గర డబ్బు ఉంది, అందుకే వాడితో కలిసాను. కంపెనీ నాది అనుకుని డెవలప్ చేస్తే వాడు నాకు మంత్లీ శాలరీ ఇచ్చాడు. తట్టుకోలేకపోయాను. ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే లక్కీగా నేను అనుకున్నట్టే జరిగింది, వాడే పోయాడు. ఇప్పుడు కంపెనీ నా సొంతం అయిపోయింది, అందుకే వాళ్ళ పేరెంట్స్ అని ఉంటున్నాను. అంటే అభి పోతారని మీకు ముందే తెలుసా? కానీ నేను ఊహించినంత దూరం వెళ్తాడని నాకు తెలియదు. కానీ ఎలా? ఇదంతా ఎలా చేసావు? ఆ రోజు రూమ్ నుంచి ఏం తీసుకెళ్లారు? అది తెలుసుకోవడానికి చాలా కష్టపడినట్టున్నావు. ఆ లెఫ్ట్లో ఆపు. ఎందుకు మీరేం తీసుకెళ్లారో చెప్పలేదు. అది చాలా విలువైంది. అంత విలువైంది ఏం తీసుకెళ్లారు? నిద్ర కూడా పోయినాడు కదా. నిద్ర కూడా పట్టుకులేదు సార్. ఏంటది? వాడి మనశ్శాంతి. ఒక చిన్న పని ఉంది, 2 days దాకా రాలేను. 2 days ఆగరా, నీకు షాపింగ్ సర్ప్రైజ్ ఇస్తాను. ఎవరు? నేను అడగాలనుకున్న ప్రశ్న వెరైటీగా నాకే ఎదురైంది. కానీ కామన్ థింగ్ ఏంటంటే ఆన్సర్ చేయాల్సి